శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 48వ సర్గము. రామలక్ష్మణులకై పరితపించుచున్న సీతాదేవిని త్రిజట ఓదార్చుట. మహాబలశాలులైన తన భర్తయు లక్ష్మణుడును నిహతులైయుండుట చూచి సీతాదేవి దీనయై అంతులేని శోకముతో కృశించి ఎంతయో విలపించెను. సాముద్రిక శాస్త్రజ్ఞులు నా హస్తరేఖలను గమనించి ఈమె సంతానవతి అయి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లును అని పలికియుండిరి. కాని నేడు శ్రీరాముడు మృతుడగుటతో ఆ శాస్త్రవేత్తల మాటలన్నీయును కల్లలని తేలినది. అశ్వమేధాది యజ్ఞయాగములనచ్చడి మహాపురుషునకు ఈమె ధర్మపత్ని అయి ఆ మహారాజునకు పట్టమహిషి కాగలదు అని జ్ఞానులు తెలిపియుండిరి. కాని శ్రీరాముడు నేడు ఇట్లు హతుడగుటచే వారి మాటలు అసత్యములైనవి. జ్యోతిష పండితులు నేను వినుచుండగా మా తల్లిదండ్రుల సమక్షమున ఈమె నిత్య సౌభాగ్యవతి అగును అని పలికియుండిరి. కాని నేడు శ్రీరాముడు ఇట్లగుటను బట్టి వారి మాటలు అబద్ధములైనవి. దైవజ్ఞులు అమ్మా నీవు ధన్యాత్మురాలవు, పరాక్రమశాలియగు మహారాజునకు అర్ధాంగివి కాగలవు అని నాతో పలికియుండిరి. కాని శ్రీరాముడు నిహతుడగుట వలన వారి మాటలును అనృతములైనవి. నా పాదములయందలి పద్మరేఖలను జూచి పాదములయందు అనగా అరికాళ్లలో ఇట్టి పద్మరేఖలు గల స్త్రీలు మహారాజులకు పత్నులై వారితో గూడి రాజ్య పట్టాభిషేక వైభవములను పొందుదురు అని శాస్త్రజ్ఞులు తెలిపియుండిరి కదా. శాస్త్రజ్ఞులు ఏ లక్షణములున్న స్త్రీలు దురదృష్టవంతులై వైధవ్యమును పొందుదురని తెలిపిరో అవి నా యందు మచ్చుకైనను కానరావు. అయినను నా ఎందుగల శుభలక్షణములు అన్నీయును నేడు నిష్ఫలములైనవి. స్త్రీల యొక్క అరచేతులలోనూ అరికాళ్లయందును ఇట్టి పద్మాదిరేఖలు ఉన్నచో వారికి సర్వశుభములును చేకూరును. ఈ శాస్త్రవచనములు అమోఘములు, ఎన్నటికిని వీటికి తిరుగు ఉండదు అని శాస్త్రజ్ఞులు పేర్కొనిరి. కాని శ్రీరాముడు ఇట్టి స్థితికి లోనగుటను బట్టి నా విషయమున అవి అన్నియును వ్యర్థములైనవి. నా కేశములు సూక్ష్మముగా ఉన్నవి. అవి అంత పొట్టిగను పొడవుగను కాక సమానములై నీలవర్ణము కలిగి ఉన్నవి. నా కనుబొమ్మలు విడివిడిగా స్పష్టముగా ఉన్నవి. పిక్కలు గుండ్రముగా ఉన్నవి. వాటిపై వెంట్రుకలు లేవు. పలువరసలు సందులు లేక చక్కగా ఉన్నవి. నేత్రముల పైభాగములు, నేత్రములు, చేతులు, పాదములు, చీలమండలు, ఊరువులు సమప్రమాణములో పుష్టిగా ఉన్నవి. నా చేతుల వ్రేళ్ళు, పాదముల వ్రేళ్ళు నునుపుగా గుండ్రముగా ఎగుడు దిగుడు లేక ఉన్నవి. నా స్థనములు సుందరములు, చనుమొనలు గంభీరములు, నాభి లోతైనది, పార్శ్వభాగములు వక్షస్థలము పుష్టిగా ఉన్నవి. నా వన్నె మణిశోభలతో ఒప్పుచున్నది. నా శరీరముపై గల వెంట్రుకలు కోమలములు. నేను నిలబడినప్పుడు నా పాదములు వాటి వేళ్ళు నేలపై సమముగా తాకుచుండును. ఇట్టి నా లక్షణములను అన్నింటినీ శుభకరములుగా తెలిపిరి. నా చేతులు కాళ్ళు ఎర్రగను కాంతియుక్తముగను సమముగను ఉన్నవి. వాటి వ్రేళ్ళు సందులు లేకుండా ఆనుకునియున్నవి. నా చిరునవ్వును ఇతర లక్షణములను చూచి దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ కన్య పతిని గూడి పట్టాభిషిక్తురాలగును అని పేర్కొనిరి. వారి మాటలన్నీయును నేడు నీటి మూటలైనవి. ఈ మహావీరులు నా కొరకు దండకారణ్యమంతయును గాలించిరి. పెక్కు శ్రమల కోర్చి నా సమాచారమును తెలిసికొనిరి. పైగా అపారమైన ఈ సముద్రమును దాటి వచ్చిరి. అట్టి మహాత్ములైన ఈ అన్నదమ్ములు గోష్పాదమంతా అనగా అతి స్వల్పమైన ఈ రాక్షస సైన్యము చేతిలో అనగా ఇంద్రజిత్తు మాయతో నిహతులైరి. ఈ రఘువీరులు వారుణము, ఆగ్నేయము, ఐంద్రము, వాయవ్యము, బ్రహ్మశిరము మొదలగు అమోఘాస్త్రములను ప్రయోగింపగల సమర్థులు కదా. వాటిని ఈ రాక్షసులపై ఎందులకు ప్రయోగింపలేదు. రక్షణకరవై పరుల పంచన పడియున్న నాకు ఈ రామలక్ష్మణులు సర్వరక్షకులు. వీరు పరాక్రమమున ఇంద్రుని ఎంతటివారు. అట్టి వీరిని ఇంద్రజిత్తు రణరంగమున అదృశ్యుడిగా నుండి తన మాయాశక్తిచే నిహతులను గావించెను. యుద్ధభూమి యందు పోరాడుటకై వచ్చిన శత్రువు ఎంత వేగము గలవాడైనప్పటికీ శ్రీరాముని కంటబడినచో అతడు ప్రాణములతో తిరిగి వెళ్ళజాలడు కదా. కాలమునకు అనగా విధికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. దానియందు ఎంతటి వారును తలవంచవలసినదే. కావున
రామలక్ష్మణులు సమరభూమియందు ఇట్లు పడియుండుట ఆ విధి నిర్ణయము. మిగుల బలశాలి అయిన లక్ష్మణుని కొరకు గాని, గొప్ప పరాక్రమవంతుడు నా పతిదేవుడు అయిన రామచంద్ర ప్రభువు కొరకు గాని, నా కొరకు గాని, కడకు ననుగన్న తల్లి కొరకు గాని నేను చింతించుటలేదు. కాని మహాతపస్విని మా అత్తగారు అయిన కౌసల్యాదేవి ఇందులకు ఎంతగా దొరపిల్లునో అనునదియే నా చింత. వనవాస దీక్షను ముగించుకొని నా చిన్నారి రాముడు సీతాలక్ష్మణులతో గూడి ఎప్పుడు తిరిగి వచ్చునో గదా, వారిని ఎప్పుడు చూడగలనో గదా అని ఆ తల్లి నిత్యము ఎంతగా చింతించుచుండునో ఏమో. ఇట్లు మిగుల పరితపించుచున్న సీతాదేవితో త్రిజటాయను రాక్షసి ఈ విధముగా నుడివెను. దేవి, నీవు దుఃఖింపవలసిన పనిలేదు. నీ భర్త జీవించే ఉన్నాడు. అమ్మా, రామలక్ష్మణులు ఇద్దరును సజీవులై ఉన్నారనుటకు తగినన్ని ప్రబల కారణములు గలవు. వాటిని వివరించెదను, వినుము. నీ పతి యుద్ధరంగమున నిహతుడయ్యున్నచో వానరయోధుల యొక్క ముఖములయందు కోపోద్రేకములు గాని హర్షోత్సాహములు గాని ఉండవు. అనగా వారి ముఖములలో కోపోద్రేకములు ప్రసన్నత కన్పట్టుచున్నవి గావున నీ పతి జీవించియున్నాడనుట స్పష్టము. వైదేహి, పుష్పకము అను ఈ దివ్య విమానము భర్తను కోల్పోయిన స్త్రీని తీసుకుని రాదు. ఇది నిన్ను తీసుకుని వచ్చినది కావున నీ భర్త సజీవుడే అనుట సత్యము. అంతేగాక యుద్ధములలో ప్రముఖ వీరులు మృతి చెందినచో వారి సేన ఉత్సాహమును కోల్పోయి యుద్ధ ప్రయత్నమును మానుకొని జలములయందు చుక్కాని పట్టువాడు లేని నావవలే దారి తెన్ను లేక అటునిటు తిరుగుచుండును. కాని బలమైన ఈ వానరసేన ఎట్టి తొట్టుపాటుగాని ఉద్వేగముగాని లేక రామలక్ష్మణుల రక్షణలో అనగా సేవలలో నిమగ్నమై ఉన్నది. కనుక వీరు సజీవులే అని నేను సంతోషముతో తెలుపుచుంటిని. దేవీ, సంతోషకరములైన ఈ కారణములను బట్టి నీవు నిశ్చింతగా ఉండుము. సజీవులయ్యున్న ఈ రామలక్ష్మణులను చూడుము. ఈ విషయములను అన్నింటినీ నీ మీది ప్రేమాభిమానములతో తెలుపుచుంటిని. నేను ఇంతవరకును అబద్ధమాడి ఎరుగను. ఇక మీద కూడా ఎన్నడునూ అసత్యమును పలుకను. నీ పాతివ్రత్య ప్రభావము, నిష్కళంకమైన నీ స్వభావము నా మనస్సును ఆకట్టుకొన్నవి. మైథిలి, ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని యుద్ధరంగమున వీరిని జయింపజాలరు. నా స్వప్న వృత్తాంతమును బట్టియు ఇచట కన్పట్టుచున్న వానరయోధుల ముఖ ప్రసన్నత మొదలగు వానిని బట్టియు నేను నీకు ఇట్లు నివేదించుచుంటిని. ఇవి అన్నీయును శుభచిహ్నములు. ఇక వీరిని బాగుగా దర్శింపుము. మూర్ఛిల్లియున్నప్పటికినీ వీరి ముఖములలో జీవకళ ఏమాత్రమూ తగ్గలేదు. సామాన్యముగా జవసత్వములు ఉడిగిన వారి ముఖములు గాని అసువులను బాసిన వారి వదనములు గాని కళావిహీనములై వికృతముగా నుండును. జానకి, రామలక్ష్మణులు మృతి చెందుట అసంభవము. కనుక నేడు నీవు శోకించుట, పిచ్చిగా ఆలోచించుట, మానసికముగా వ్యథ చెందుట మానుము. దివ్యాంగనవలే విలసిల్లుచున్న ఆ సీతాదేవి త్రిజట చెప్పిన మాటలను చక్కగా ఆలకించిన పిమ్మట కృతాంజలి అయి, త్రిజట, నీవు నుడివిన వచనములు నిజమగుగాక అని వచించెను. దీనురాలయ్యున్న సీతాదేవి త్రిజటతో గూడి మనోవేగముతో సాగిపోయేడి ఆ దివ్య విమానముపై తిరిగి లంకకు చేరెను. ఆ సాధ్వి త్రిజటామున్నకు రాక్షస స్త్రీలతో గలిసి ఆ పుష్పక విమానము నుండి దిగి అశోకవనమున ప్రవేశించెను. పెక్కు వృక్షములతో గూడి రావణాసురునకు విహారభూమియగు అశోకవనమునకు చేరిన పిమ్మట ఆ సీతాదేవి తన మనఃఫలకమున రామలక్ష్మణులను దర్శించి వారిని గూర్చియే ఆలోచించుచు తీవ్రమైన విషాదమునకు లోనయ్యెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 48వ సర్గము.